హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రములు కలుగునుగాక. వాక్య భాగములోనికి వెళదాం. ఈరోజు వాక్య భాగముగా మనకిచ్చినటువంటి ఈ నూతన సంవత్సరములో ఈ నూతన కార్యములను బట్టి, దేవుడిచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి దేవునికి మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఈరోజు మనము దేవుని వాక్యములో కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. దేవుని కనుదృష్టి ఈ 2026 సంవత్సరములో నీపై ఉన్నదని చెప్పి ఎవరికి వారే నమ్మాలి. దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉంది అని చెప్పి మనం ఏం చేయాలి? నమ్మాలి. అందుకనే మరలా ఈ 2026 సంవత్సరంలోకి ప్రవేశించడానికి దేవుడు కృప చూపించి ఉన్నారు. వాక్యములో మనం చూస్తే ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 12వ వచనములో మనం చూసినట్లయితే, ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 12వ వచన భాగములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, చదవండి. చాలు. దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును అని ఇక్కడ వాక్యం మనకి స్పష్టంగా తెలియజేయబడుచున్నది. అంటే ఒక్కరోజు 2 రోజులు అనేది కాదు, కానీ దేవుని వాక్యం ఏమంటుంది అంటే, మన దేవుడైనటువంటి కనుదృష్టి, యెహోవా కనుదృష్టి అంట సంవత్సరాది మొదలుకొని సంవత్సర అంతము వరకు కూడా ఎల్లప్పుడూ మన మీద ఉంటుంది అని సెలవిస్తున్నారు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరొకసారి నేను మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఈ నూతన సంవత్సరములో బహుగా దీవించునుగాక. ఆమేన్. చూడండి, ఈ 11వ అధ్యాయములో 12వ వచనములు అంటుంది కదా, అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలు నది దాటి స్వాధీనపరుచుకొనుటకు వెళ్ళుచున్నటువంటి ఆ కనాను దేశం, ఇశ్రాయేలీలు ఏం దాటి వెళుతున్నారు? నది దాటి వెళ్ళుచున్నారన్నమాట. ఈ నది దాటి స్వాధీనపరుచుకోవటానికి వెళ్ళుచున్నటువంటి దేశము కనాను దేశం. ఆ దేశము మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ 2026 సంవత్సరమునకు సాదృశ్యముగా ఉన్నది. అర్థమైంది మీకు? అలాగే మనం చూసినట్లయితే 2026 సంవత్సరములోని ఈ 12 నెలలు 52 వారాలు 365 రోజులు, ప్రతి క్షణము, ప్రతి నిమిషము, ప్రతి గంట మనం చూస్తే ప్రతిరోజు, అలాగే ఇంకా ప్రతి వారము, ఇంకా చూసినట్లయితే ప్రతి నెల దేవుడు మనల్నే చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆయన ఒక క్షణము కూడా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ 2026 సంవత్సరం అలాంటి శ్రేష్టత మన దేవుడు మనకు ఇస్తున్నారు. కనాను దేశములో కొండలు, అలాగే లోయలు ఉన్నాయి అన్నమాట. ఏమన్నాయి? కొండలు, లోయలు ఉన్నాయి. కొండ అనగా సుఖం, కొండ అనగా సుఖము, అట్లాగే లోయ అనగా దుఃఖము. అక్కడేమున్నాయి? సుఖము ఉంది, దుఃఖము ఉంది. కాబట్టి మనం చూస్తే ఈ 2026 సంవత్సరము సుఖదుఖాలు కలిగిన సంవత్సరముగా ఉందన్నమాట. ఒకవేళ నీకు దుఃఖం వచ్చిన దేవుడు దానిని ఏం చేస్తాడు? తీసివేసి నీకు సుఖమునివ్వటానికి ఆయన నీతోనే ఉన్నారు. ఎట్లా?
ప్రతి క్షణము కూడా, ఒక్క క్షణము కూడా ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదనమాట. అలాగూ నిన్ను కాపాడుచు ప్రతి క్షణములో కూడా నీకు సహాయము చేయటానికి ఆయన సంసిద్ధముగా ఉన్నారు అని నేను మీకు తెలియచేస్తున్నాను. ఇక్కడ 11వ అధ్యాయంలో ఈ 11వ వచనములో కూడా మనం చూసినట్లయితే, మీరు నది దాటి స్వాధీనపరుచుకొనుటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశం. అర్థమైందా? నది దాటి స్వాధీనపరచుకోవటానికి వెళ్ళుచున్నటువంటి దేశము ఎలాంటి దేశం అంట? కొండలు లోయలు. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో రాబోవు సుఖదుఖాలలో దేవుని కనుదృష్టి నీ మీద ఉండాలి. అర్థమైందా? ఆయన కనుదృష్టి ఎవరి మీద ఉండాలి? నీ మీద ఉండాలి. అంటే ఎవరికి వారే. నా మీద నా దేవుని యొక్క కనుదృష్టి ఉంటే ఒకవేళ దుఃఖం వచ్చిన దానిని సంతోషముగా మార్చే దేవుడు. అంటే నేను నివాసం చేస్తున్నా, లేదంటే నేను ప్రయాణం చేస్తున్నా, నా ఆత్మీయ జీవితంలోనైనా ఏ విధముగానైనా అంత మనకి సుఖమే వస్తుందనేది గ్యారెంటీ ఏ సంవత్సరంలో కూడా ఉండదు. కాబట్టి ఈ సుఖదుఖాలు కలిగినటువంటి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మనకు తోడుగా ఉంటే నీ దుఃఖమును తీసివేసే దేవుడు. హల్లెలూయా. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఈ సుఖదుఖాలలో దేవుని కనుదృష్టి నా మీద ఉండాలి అని నీవు దేవుని దగ్గర ప్రార్థన చేసుకో. అప్పుడు నీకు ఈ 2026 నూతన సంవత్సరము నీ జీవితంలో దేవుడు ఏం చేస్తారు అంటే శుభ సంవత్సరముగా ఉంచుతారు, ఉండగలదు అని చెప్పి నేను మీకు తెలియచేస్తున్నాను. ఎప్పుడైతే దేవుని యొక్క కనుదృష్టి నీ మీద ఉండాలి అని నీవు కోరుకుని ఆ రీతిగా దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేస్తావో తప్పకుండా దేవుడు ఏం చేస్తాడండి, నీ జీవితంలో శుభ సంవత్సరముగా ఈ సంవత్సరము ఉండగలదు అని నేను మీకు తెలియచేస్తున్నాను. ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయము 6వ వచనములో మనం చూస్తే, వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశమునకు వారిని మరలా తీసుకొని వచ్చి పడగొట్టక వారిని కట్టెదను, పెళ్ళగింపక వారిని నాటెదను. హల్లెలూయా. అర్థమైంది కదా? వారికి మేలు కలుగునట్లు. ఎవరికి? దేవుని పిల్లలకు. అర్థమైందా? దేవుని పిల్లలకంట మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు. అంటే ఆయన నువ్వు ప్రార్థన చేసినప్పుడు, లేదంటే నువ్వు ఇంకా ఏదో విషయంలోనని కాదు, ఎల్లప్పుడూ కూడా దేవుడు ఏం చేస్తారంట, నీ మీద దృష్టి ఉంచుచు ఈ దేశమునకు వారిని మరలా తీసుకొని వచ్చి పడగొట్టక వారిని దేవుడు ఏం చేస్తాడంట, కట్టెదను. హల్లెలూయా. అర్థమైందా? ఈ 2026 సంవత్సరంలో దేవుడిచ్చే ఆశీర్వాదం ఇది. ఆయన పడగొట్టకుండా ఏం చేస్తాడు, తప్పకుండా కట్టెదను, పెళ్ళగింపక వారిని నాటెదను. ఆయన పెళ్ళగించటానికి రాలేదు కదా. కాబట్టి పెళ్ళగించకుండా దేవుడు ఏం చేస్తారంట, నాటుతాను. దేవుని కనుదృష్టి నీ మీద ఉంటే నీకు ఈ సంవత్సరములో ఇలాంటి ఆశీర్వాదాలన్నీ వస్తాయని నేను మీకు తెలియచేస్తున్నాను. దేవుని కనుదృష్టి వలన కలిగేటువంటి మేలులు ఏంటి అనేది కొన్ని విషయాలు నేను మీకు తెలియచేస్తాను, జ్ఞాపకం చేసుకోండి. దేవుని కనుదృష్టి వలన కలిగేటువంటి మేలులు మొదటగా మనం చూస్తే ఈ 2026 సంవత్సరములో దేవుని కనుదృష్టి నిన్ను మరణం నుంచి తప్పిస్తుంది. ఆయన కనుదృష్టి ఏం చేస్తుంది, ఈ 2026 సంవత్సరములో దేవుని యొక్క కనుదృష్టి నిన్ను మరణము నుంచి తప్పించును. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 18, 19 వచనాలలో మనం చూసినట్లయితే, వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, అలాగే యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటే వారి ప్రాణమును దేవుడు ఏం చేస్తాడు, ఈ 2026 సంవత్సరంలో దేవుని కనుదృష్టి వలన కలిగే మేలులో మొట్టమొదటిది ఏంటి అంటే, దేవుడు అంటున్నారు కదా, మరణము నుంచి
తప్పిస్తాడంట. ఎక్కడి నుంచి? మరణము నుంచి, వారి ప్రాణమును మరణము నుండి తప్పించటానికే ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారు. కాబట్టి యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద ఎల్లప్పుడూ నిలిచి ఉంటుందంట. ఇప్పుడు దేవుని కనుదృష్టి మన మీద ఉండాలి, ఆయన కృప మనం పొందుకోవాలి అంటే ఇప్పుడు మనం ఎలా ఉండాలంట? చెప్పరేంటండి? ఎలా ఉండాలి? యెహోవా యందు ఎల్లప్పుడూ కూడా మనము దేవుని యందు ఎలా ఉండాలి? భయభక్తులు కలిగి జీవించాలి. అప్పుడు వారి మీద ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద ఆయన దృష్టి నిలిచి ఉంటుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ దేవుని యొక్క కనుదృష్టి నీకు కృపను ఇస్తూ ఉంటుంది. దేవుని కనుదృష్టి నీకు ఏమి ఇస్తుంది? కృపను ఇస్తుంది. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 19వ వచనములో మనం చూస్తే, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా దృష్టి ఎక్కడ ఉంటుందంటే, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి మీద నిలిచి ఉంటుందంట. ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. హల్లెలూయా. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుని కనుదృష్టి నీకు కాపుదల ఇస్తుంది. ఏమిస్తుంది? దేవుని కనుదృష్టి ఏమిస్తుంది? నీకు కాపుదలను అనుగ్రహిస్తుంది. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యెహోవా చూపులు జ్ఞానము గలవానిని కాపాడును అని సెలవిస్తుంది. ఎవరు చూపంట? యెహోవా చూపు ఏం చేస్తుందంట? యెహోవా చూపులు జ్ఞానము గలవానిని కాపాడుతూ ఉంటుందంట. హల్లెలూయా. కాబట్టి మన దేవుని కనుదృష్టి నీకేమి ఇస్తుంది అంటే కాపుదలను ఇస్తుంది. ఏమిస్తుంది? కాపుదలను ఇస్తుంది. మొదటగా ఏం చెప్పాను? మరణము నుంచి, రెండవది, మూడవది చెప్పాలి, మూడవది కాపుదలను ఇస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నాలుగవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇక్కడ దేవుని వాక్యంలో మరొక విషయాన్ని మనం చూసినట్లయితే, ఆయన కృప చూపించేటువంటి దేవుని దగ్గర మనం చూసినట్లయితే కాపుదలనిచ్చేటువంటి దేవుడు ఎలాగూ ఉన్నారు అంటే, లోకాసు వార్తలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, లోకాసు వార్త 12వ అధ్యాయము 7వ వచనములో దేవుని వాక్యము ఒక విషయం మనకిక్కడ తెలియచేయబడుచు ఉంటుంది. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి అంటుంది. ఏంటంట? మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయంట. కాబట్టి ఇప్పుడు దేవునికి ఏం తెలుసు? సమస్తము తెలుసు అన్నమాట. అంటే తల వెంట్రుకలు కూడా ఎన్నున్నాయో కూడా దేవునికి తెలుసు. కాబట్టి మనం అసలు ఆయన ఎలా ఉంటున్నామనేది సమస్తము కూడా ఎరిగిన దేవుడు. కనుక ఆ కృప చూపిస్తున్నటువంటి, అంటే కాపుదల ఇస్తున్నటువంటి దేవుడు నీ తల వెంట్రుకలు కూడా ఎన్నున్నాయో లెక్కించి నీకు సహాయము, అంత కృపనిస్తున్నాడు అని. అంటే అంత కాపుదలను ఆయన సెలవు లేకుండా ఏది కూడా మారదు. ఒక తల వెంట్రుక కూడా ఏమాత్రము రాలిపోవటానికి వీల్లేదంట ఆయన సెలవు లేకుండా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది కదా, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. కాబట్టి ఏ విషయంలో కూడా మనము భయపడటానికి వీల్లేదు. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు, అవును కదా. కాబట్టి ఆ రీతిగా దేవుడు ఏమంటున్నారు అంటే, ఈ సంవత్సరం అంట ఆయన కనుదృష్టి మనకు కాపుదలనిస్తుంది అని దేవుడు మనతో మాట్లాడుచున్నారు. హల్లెలూయా. నాలుగవదిగా మనం చూస్తే, నీ కృపాతిశయములను చూపుము అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. చూడండి, దేవుని వాక్యములో మనం చూసినట్లయితే ఈ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించినటువంటి దేవుడు మనకి ఏమిస్తానంటున్నాడు అంటే, కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము 8, 9 వచనాల్లో కూడా మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము
8, 9 వచనాలలో నీ కృపాతిశయములను చూపుము, ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడుము, నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము, నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండాను నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. దేవుని కనుదృష్టి నీకు కాపుదలను ఇస్తుంది కాబట్టి ఆ కాపుదలలోనంట భక్తుడు ఇక్కడ దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఏమని అంటే, నీ కృపాతిశయములను చూపయ్యా. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నీవు నన్ను కాపాడు ప్రభు. అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు కాపుదలనిచ్చే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. కాపుదల ఇస్తున్నాడు కదా అని చెప్పి గాలిలో దీపం పెట్టి అది ఆరిపోకుండా కాపాడయ్యా అంటే అది మూర్ఖత అవుతుంది కదా. కాబట్టి మనం ఏం చేయాలంటే, కాపుదలను ఇస్తున్నాను నేను ఈ సంవత్సరం అని అభయం ఇస్తున్న దేవుని సన్నిధిలో మనం ఎల్లప్పుడూ కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఏమని చేస్తున్నాడు భక్తుడు ఇక్కడ? నీ కృపాతిశయములను చూపుము, ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడు ప్రభువా. అంతగా కాపాడమని దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. అంతేకాదు, నన్ను లయపరచగోరు దుష్టులను కూడా పోగొట్టి నీవే. అవును కదా. దుష్టుడు అపవాది ఏం చేస్తాడు? ఎప్పుడు కూడా పొంచి ఉంటాడు. ఏ విధముగా లయపరచాలి, ఏ విధముగా మరి తనకు హాని కలిగించాలి, ఏ విధముగా దుఃఖము కలిగించాలి, వాడి ప్రయత్నం వాడు చేస్తూనే ఉంటాడు, ఏ విధముగా శోధించాలా అని. కాబట్టి ఆ దుష్టులను పోగొట్టి కూడా నీవే కాపాడాలి. నన్ను చుట్టుకొని నా ప్రాణ శత్రువుల చేత చెక్కకుండా ఉండాలి అంటే నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచు ప్రభు అని చెప్పి అభయం ఇస్తున్నటువంటి కాపుదలను నేను ఇస్తాను అని అభయం ఇస్తున్న దేవుని సన్నిధిలో నీవు ఈ రీతిగా ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీ ప్రార్థనకు తప్పకుండా ప్రతిఫలము అనుగ్రహిస్తారు. హల్లెలూయా. చూడండి, ఆ కీర్తనల గ్రంథములోనే 121 4వ వచనములో మనం చూస్తే 121వ అధ్యాయము 4వ వచనములో చూస్తే, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. అవును కదా. కాపుదలను ఇస్తానని చెప్పిన దేవుడు నిద్రపోతాడా? మనకు తెలుసు. నైట్ వాచ్మెన్లు ఉంటారు. దేనికోసం ఉంటారు కదా? నైట్ అంతా మేలుకొని కాపలా కాయటానికి. కానీ వాళ్ళు నైట్ అంతా మేలుకొని కాస్తారా? కాయలేరు. అది అనుకోని రీతిగా కునికిపాటు వచ్చేస్తుంది. కాబట్టి కానీ మన దేవుడు అలాంటి దేవుడు, కాపుదలనిస్తాను అని సెలవిచ్చిన దేవుడంట. ఎలా ఉంటాడంట? కునుకడు నిద్రపోడంట. అసలు ఆయనకు కునికిపాటు రాదు, నిద్రపోడు. ఆయన పిల్లల కొరకు ఆయన ఎల్లప్పుడూ కూడా కాపుదలనివ్వటానికి సిద్ధముగా ఉన్నారని నేను మీకు తెలియచేస్తున్నాను. ద్వితీయోపదేశ కాండములో 32వ అధ్యాయం 10వ వచనములో మనం చూసినట్లయితే, అరణ్య ప్రదేశములోను బేకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె వానిని కాపాడెదను. హల్లెలూయా. ఎంత గొప్ప అభయమో. అర్థమైంది మీకు? దేవుడు ఏం చేస్తాడంట? అరణ్య ప్రదేశములోను బేకర ధ్వని గల పాడైన ఎడారిలో కనుగొంటాడంట ఆయన పిల్లలను. అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎంతటి శ్రమలో ఉన్నా కదా, ఎంతటి బాధలో ఉన్నా ఆయన నిన్ను కనుగొని ఏం చేస్తారంట? దేవుడు ఆవరిస్తారంట. నీ చుట్టూ ఆయన ఆవరించి నిన్ను పరామర్శించి తన కనుపాప వలె నిన్ను నిత్యము కాపాడతాడంట. హల్లెలూయా. ఆ కాపాడే దేవుడే కునుకడు నిద్రపోడు. అలాగూ ఈ సంవత్సరం దేవుడు మనకేం చేస్తాడు? కాపుదలనిస్తాడంట. ఆ కాపుదలనిచ్చే దేవునికి నీవు అప్పగించుకున్నట్లయితే, ఆ దేవుని రెక్కల క్రిందకు నీవు వచ్చినట్లయితే, తల్లి రెక్కల క్రిందకు ఆ పిల్ల వస్తే ఆ అపాయము నుంచి, ఆ గ్రద్ద నుంచి ఎలా తప్పించబడి కాపాడబడుతుందో అలాగే మనం కూడా ఉండగలుగుతాం. ఆయన రెక్కల క్రిందకు మనం వచ్చినట్లయితే అపాయము నుంచి, కీడుల నుంచి, సమస్యల నుంచి మనము కూడా
తప్పించబడతామని ప్రభు పేట నేను మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. హల్లెలూయా. అలాగే 4వదిగా చూస్తే దేవుని కనుదృష్టి నిన్ను బలపరుస్తుంది. ఏమిస్తుంది? నీకు బలముని ఇస్తుంది, బలపరుస్తుంది. చూడండి 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనములో మనం చూస్తే, తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. హల్లెలూయా. ఎవరి ఎడల? దేవుని ఎడల ఎప్పుడైతే యథార్థ హృదయము కలిగి నీవు జీవిస్తావో, అలాగూ యథార్థత కలిగిన వారి ఎడలంట దేవుడు ఏం చేస్తాడంట? బలపరచటానికి ఆయన కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఈ 2026 సంవత్సరములో దేవుని కనుదృష్టి నిన్ను బలపరచును. దేవుని కనుదృష్టి ఏం చేస్తుంది? నిన్ను బలపరుస్తుంది. యెషయా గ్రంథం 27:3లో మనం చూస్తే, యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను. యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను. ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడనూ దాని మీదికి రాకుండానట్లు దివారాత్రము దానిని కాపాడుచున్నాను. హల్లెలూయా. అసలు ఎవరు రావటాకే వీల్లేదంట. మనము ఒక మొక్క నాటి దాని చుట్టూ కంచి వేస్తే ఏదైనా వచ్చి మొక్కను పెలగించగలుగుద్దా? లేదు. ఎడారిలో మొక్క నాటి అలాగే వదిలేస్తే ఏమవుతుంది? దానికి అపాయం అనేది వస్తుంది. ఎవరి ద్వారాగా ఎలా వస్తుందో తెలియనే. ఎందుకని? దాని చుట్టూ కంచె లేదు. కాబట్టి ఈ సంవత్సరం దేవుడు ఏమంటున్నారు అంటే, నిన్ను బలపరిచేటువంటి దేవుడు అంటున్నారు కదా, నేను తప్పకుండా నీకు సహాయము చేస్తాను. ఎలా చేస్తాడంట? ఎలా చేస్తాడండి? ప్రతి నిమిషమున నేను దానికి నీరు కడతాను అంటున్నాడు. దానిని కాపు చేయుచున్నాను. దేవుడు ఏం చేస్తాడంట? కాపు చేయటమే కాకుండా ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవ్వరు కూడా ఇంకా ఎవడనూ దాని మీదికి రాకుండానట్లు దివారాత్రము కూడా దేవుడు ఏం చేస్తాడంటే దానిని కాపాడుచు ఉన్నాడు. అంటే తన పిల్లలను కాపాడే దేవుడు తప్పకుండా సహాయము చేస్తారు. 4వదిగా దేవుడు ఏమిస్తానంటున్నారు? ఆయన కనుదృష్టి నిన్ను బలపరుస్తుంది. 5వదిగా మనం చూసినట్లయితే దేవుని కనుదృష్టి నీకు ఆలోచన చెప్తుంది. దేవుని కనుదృష్టి ఏం చేస్తుంది? ఆలోచన చెప్పుచున్నది. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనములో మనం చూస్తే, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది కదా, ఆయన కనుదృష్టి ఏమిస్తుందంట? నీకు ఆలోచన చెప్తుందంట. కొన్నిసార్లు నిజంగా మనకు ఆలోచించేటువంటి అవకాశము కూడా మన మైండ్ ఇవ్వదు అసలు. అవునా? అవునా కాదా? ఏదైనా ఒక పని చేసేటప్పుడు, ఒత్తిడికి గురైనప్పుడు, ఒక సమస్యలో ఉన్నప్పుడు కదా, అసలు ఏం చేయాలి అనే ఆలోచన అసలు రాదు. ఒట్టప్పుడు అందరికీ సలహాలు సూచనలు ఇస్తాం. కానీ మనకు వచ్చేసరికి ఏమవుతుంది? మనకు అసలు ఆలోచనే తట్టదు. అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో కృంగిపోతూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు కదా, ఆయన కనుదృష్టి అంట ఈ సంవత్సరం నీకేమి ఇస్తుంది? ఆలోచన ఇస్తుందంట. మనం ఉదాహరణకి బైబిల్లోనే మనం జ్ఞాపకం చేసుకుంటే హాగరు విషయంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. హాగరు ఆదికాండం 16:9లో మనం చూస్తే, అప్పుడు యెహోవా దూతని యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద ఎలా ఉండమని చెప్పింది? అణిగి ఉండమని దానితో చెప్పాను. ఎవరిచ్చారు ఆలోచన? హాగర్కి ఎవరిచ్చారు? దూత ఇచ్చింది, యెహోవా దూత. ఈరోజు దేవుడు మనకిస్తారంట. ఆ దూత ఆలోచన చొప్పున తిరిగి వెళ్ళింది కాబట్టి ఆశీర్వదించబడింది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆలోచన అయితే ఉద్రేకంగా ఉంటుంది. అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేనెందుకు అణిగి మణిగి ఉండాలి? నేను కష్టపడి నేను బ్రతకలేనా కదా? నాకు ఎవ్వరూ లేకపోయినా పర్వాలేదు, నేను కష్టపడి బ్రతకగలను.
మనం పౌరుషానికి వెళ్తూ ఉంటాం. కానీ దేవుడు మనకు సరి అయిన ఆలోచన ఇచ్చి ఏం చేస్తాడంటే మంచి మార్గములోకి మనలను నడిపిస్తూ ఉంటారు. హాగరు అలాగే మరి వచ్చేసింది కదా, బయటకు తీసుకొచ్చి వదిలిపెట్టేశారు, బాధపడుతుంది. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుని దూత వెళ్ళి హాగరుతో మాట్లాడింది. ఏమని మాట్లాడింది? నీ యజమానురాలి వద్దకు తిరిగి వెళ్ళు అంటే పంపించేసింది, ఉండటానికి వీల్లేదంది. అయినప్పటికీ కూడా దూత ఏమంటుందంటే మళ్ళీ తిరిగి వద్దన్న వారి దగ్గరికి వెళ్ళు. కానీ వెళ్ళిన తర్వాత ఇంతకుముందు ఉందే ప్రవర్తన, ఎలాంటి ప్రవర్తన అది? హాగర్ని ఆ రీతిగా తీసుకురావటానికి కారణం ఎవరు? యజమానురాలే. ఎప్పుడైతే ఒక కొడుకు పుట్టాడో ఆమెలో గర్వం వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు ఏమంటుందంటే దూత ఇచ్చే సలహా ఆలోచన ఏంటంటే వెళ్ళిన దానివి నువ్వు అణిగి మణిగి ఉండు. హల్లెలూయా. ఎలా ఉండాలి? అణిగి మణిగి ఉండమని ఒక చక్కటి ఆలోచన చెప్పింది. ఆ ఆలోచనతో తిరిగి మరలా యజమానురాల దగ్గరికి వెళ్ళింది, ఆశీర్వదించబడింది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కనుదృష్టి ఈ సంవత్సరం మనకేమిస్తుంది అంటే ఆలోచన చెప్తుంది. అలాగే మనం చూస్తే 6వదిగా చూస్తే దేవుని కనుదృష్టి నీకు కార్యములు జరిగిస్తుంది. ఏం జరిగిస్తుంది? కార్యములు జరిగిస్తుంది. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనములో చూస్తే కార్యములు అల్పములయ్యున్న కాలమును తృణీకరించిన వాడెవడు? లోకమంతటను సంచారము చేయు యెహోవా యొక్క 7 నక్షత్రములు జెరుబ్బాబేలు చేతిలో గుండు నూలున్నుట చూచి సంతోషించును. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా కనుదృష్టి ఏం చేస్తుంది? కార్యములు జరిగిస్తుంది. ఇక్కడ మనం చూస్తే కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు అసలు? అవును కదా. అలాగే మనం చూస్తే లోకమంతటను సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలుండుట చూచి సంతోషించును. హల్లెలూయా. యెహోవా యొక్క 7 నేత్రములంట. ఆయన కనుదృష్టి కార్యములు జరిగించటానికి, అంటే అసాధ్యములో దేవుడు ఏం చేస్తాడు? సాధ్యము చేస్తూ ఉంటాడు. ఎజ్రా గ్రంథం 5:5లో మనకు తెలియచేయబడద్దు అక్కడ చక్కటి విషయాలు. యూదుల దేవుడు వారి పెద్దల మీద తన దృష్టి ఉంచినందున ఆ సంతిని గూర్చి దర్యావేషు ఎదుటికి వచ్చి వారు ఆజ్ఞ నొందు వరకు అధికారులు వారిని పని మానిపింపలేదు. దేవుడు ఏం చేస్తారంటే అక్కడ మన పని అయిపోయింది, ఇక మనకేమీ లేదు, నా స్థితి ఇంతే అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ఏం చేస్తారంట? అద్భుత రీతిగా కార్యాలు జరిగిస్తూ ఉంటారంట. అయ్యో ఇంతే నా జీవితం అని మనం అనుకుంటాం. కానీ దేవుని కనుదృష్టి మన మీద ఉంది అంటే ఆయన తప్పకుండా తారుమారు చేసి నీ పట్ల కార్యములను జరిగించే దేవుడు. హల్లెలూయా. 7వదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని కనుదృష్టి నిన్ను విస్తరింపచేయును. ఏం చేస్తుంది? ఈ లోకములో నిన్ను విస్తరింపచేయును. ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 18వ వచనములో చూస్తే నీ దేవుడైన యెహోవా దృష్టికి యథార్థమైన దాని చేయుచు నీ దేవుడైన యెహోవా మాట వినునప్పుడు నీ పితరులతో ప్రమాణము చేసిన రీతిని నిన్ను దేవుడు ఏం చేస్తాడంటే విస్తరింప చేస్తాడు. హల్లెలూయా. ఏం చేయాలి? యెహోవా దృష్టికి యథార్థమైన దానిని చేయిచు ఉండాలి ఆయన దృష్టి ఎదుట మనము. ఎందుకంటే ఆయన మనల్ని విస్తరింప చేయాలి అంటే యథార్థముగా జీవించాలి, యథార్థమైన పనులు మనము చేయాలి. అలాగే మనం చూసినట్లయితే యెహోవా మాట వినాలి. మనం విస్తరించబడాలంటే ఏం చేయాలి? ఆయన మాట వినాలి. ఆయన మాట నీవు ఎప్పుడైతే వింటావో నీ పితరులతో ప్రమాణము చేసిన దేవుడు ఆ రీతిగా నిన్ను కూడా విస్తరింపచేస్తాడు. అబ్రహాముతో ప్రమాణం చేశాడా లేదా? చేశాడు. అదే రీతిగా దేవుడు ఆశీర్వదించాడు, అంటే విస్తరింపచేశాడు. ఈరోజు దేవుడు నిన్ను కూడా విస్తరింపచేస్తానని సెలవిస్తున్నాడు ఆయన మాట నీవు విన్నట్లయితే. హల్లెలూయా.
యెహోవా కనుదృష్టి ఏం చేస్తుంది? విస్తరింపజేస్తుంది. దేవుడు ఒంటరి అయిన యోసేపును మనం జ్ఞాపకం చేసుకుంటే, యోసేపుని ఎలా చేశారండి? ఫలించే కొమ్మగా చేశాడు. ఒంటరివాడైపోయాడు. యోసేపుని అందరూ మోసం చేశారు, ఒంటరిగా మిగిలిపోయాడు. కానీ బాధపడలా, ఎక్కడ కూడా కృంగిపోలేదు. దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుడు ఆయనను ఏం చేశాడు? ఫలించేడి కొమ్మగా చేసి ఉన్నాడు. అంటే విస్తరించాడా లేదండి? విస్తరించాడు. అందరూ తిరిగి మరలా ఆయన దగ్గరికి వెళ్ళేటువంటి కృపను ఎవరికి ఇచ్చారు అంటే యోసేపుకి ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. అంటే మనకు బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు తొలగిపోకూడదు. దేవుని కనుదృష్టి మన మీద ఉండాలి అంటే మనము ఎలా ఉండాలంటే, కష్టాన్ని బట్టి మనం ప్రయాణం చేయకూడదు. నువ్వు ఇలా మారిపోతే నీకు ఈ కష్టం రాకుండా చేస్తాను అంటే మనం మారటానికి వీల్లేదు. ఆయన కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి మర్చిపోలేదు, అవకాశం వచ్చినప్పుడు పాపము చేయలేదు. ఎలా ఉన్నాడు ఇప్పుడు? యథార్థంగా ఉన్నాడు. కష్టములోను ప్రతి విషయంలో కూడా ఆయన ఎలా ఉన్నాడు? యథార్థముగా ఉన్నాడు. అంటే యథార్థమైనటువంటి జీవితాన్ని ఆయన జీవించాడు. అలాగే దేవుని మాట విన్నాడు కనుక దేవుడు ఆయనను ఏం చేశాడండి? ఫలించేడు కొమ్మగా చేశాడు. అంటే విస్తరించడానికి దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు నీ జీవితంలో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే శ్రమలలో ఆయన మనలను చూస్తున్న దేవుడు. ఒకవేళ నీవు అనుకోవచ్చు, నీ జీవితంలో కొన్నిసార్లు నీకు శ్రమ వచ్చినప్పుడు, నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను, నేను మారు మనసు పొందాను, రక్షించబడ్డాను, నేను యథార్థంగా జీవిస్తున్నాను, నేను దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాను, కానీ నాకు ఈ శ్రమ ఏంటి, ఈ బాధలేంటి, ఈ బలహీనతలేంటి, ఈ అనారోగ్యాలేంటి, నాకు ఈ ఆర్థిక పరిస్థితులేంటి, అందరికీ అన్నీ ఉన్నాయి కదా, నా స్థితి ఏంటి, అసలు నా స్థితి ఎప్పుడు మార్చబడుతుంది అని చెప్పి ఒకవేళ నీవు నీ జీవితంలో శ్రమలలో ఆయన మనలను చూస్తలేదు అని చెప్పి సాతాను, అలాగే సాతాను అనుచరులైనటువంటి లోకస్తులు మనలను మోసం చేస్తారు అని చెప్పి, లేదంటే వారు బాగా ఎదుగుచున్నారు అని చెప్పి మనం ఎప్పుడు కూడా దిగులు చెందకూడదు. సాతాను వైపు, లోకం వైపు, లోకములో ఉన్నవారి వైపు మనం చూడకూడదు. ఏం చేయాలి మరి? సాతాను ఎలాంటి వాడు? అబద్ధికుడు కదా. కాబట్టి అబద్ధికుడు ఏం చేస్తాడు? మనకు అబద్ధమే చూపిస్తాడు లోకములో. అంటే నా వైపుకి వస్తే నీకు దేవుణ్ణే మోసం చేయటానికి చూశాడు కదా. ఏం చేశాడు? నువ్వు నాకు మొక్కితే ఇదంతా నీకు రాసిచ్చేస్తానంట. ఆయన సొమ్మ, ఆయన సొత్త కాదు. అంటే వాడు అబద్ధికుడు, వాడు మోసం చేస్తాడు. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు మనం ఎన్నడూ కూడా లోకం వైపు చూడకూడదు, శ్రమ వైపు చూడొద్దు. అసలు ఫలించేడు కొమ్మగా చేసేటువంటి దేవుని వైపు. ఎన్ని విషయాలు చెప్పాను నేను మీకు? 7 విషయాలు చెప్పాను. 7 విషయాలలో మొదటగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఏంటది? దేవుని కనుదృష్టి 2026 సంవత్సరములో నిన్ను మరణము నుంచి తప్పిస్తుంది, అలాగే నీకు కృపనిస్తుంది, అలాగే నీకు కాపుదలు ఇస్తుంది, అలాగే ఇంకా దేవుడు ఏమిస్తానంటున్నాడు? నిన్ను బలపరుస్తానంటున్నాడు, ఆలోచన చెప్తానంటున్నారు, నీకు కార్యములను జరిగిస్తానంటున్నాడు, తిరిగి నిన్ను దేవుడు విస్తరింపచేస్తానంటున్నాడు. ఇన్ని రీతులుగా నీకు సహాయము చేస్తానని సెలవిచ్చిన దేవుని వైపు మనం చూడాలి, కానీ సాతాను వైపు మనం చూడటానికి వీల్లేదు. కీర్తనల గ్రంథము 94:9 మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనం దేవుని వాక్యాన్ని చూసినట్లయితే అక్కడ చాలా మంచి విషయం మనకు తెలియజేస్తుంది. కంటిని నిర్మించిన వాడు కానకుండునా, దేవుడు మనలను చూచువాడని గ్రహించి మన కన్నులు కూడా ఆయన వైపు ఏం చేయాలండి? ఉంచుదామా లేదా? ఉంచాలి. దేనిని నిర్మించిన వాడు? అర్థమవుతుందా? కంటిని నిర్మించిన వాడు కానకుండునా. నేను నిర్మించిన దేవుడు నిన్ను చూడకుండా ఉంటాడా? నిన్ను మర్చిపోతాడా? నీవు కనినటువంటి నీ పిల్లలు నీవు మర్చిపోతావా? మర్చిపోవు. ఒకవేళ చిన్నప్పుడు తప్పిపోయి వచ్చినా కానీ గుర్తుపడతాం లేదండి? గుర్తుపడతారు, నా కొడుకే. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా,
కంటిని నిర్మించిన వాడు కానకుండున దేవుడు మనల్ని మర్చిపోడనేది మనము జ్ఞాపకము చేసుకోవాలి. హల్లెలూయా. ఈ 2026 సంవత్సరంలో ఆయన తన కనుదృష్టి నీ మీద ఉంచే దేవుడు. నీ మీద ఉంచుచుండగా నీ దృష్టి కూడా ఇప్పుడు ఎవరి మీద ఉండాలి? దేవుని మీదే మనం కూడా మన దృష్టి ఉంచాలి. హెబ్రీలకు రాసిన పత్రికలో ఒక చక్కటి మాట తెలియచేయబడింది. 12వ అధ్యాయము 2వ వచనములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు తన ఎదుట ఉంచబడిన పందెములో ఏం చేయాలంట? ఓపికతో పరిగెత్తాలంట. హల్లెలూయా. ఆయన ఈ 2026 సంవత్సరములో తన కనుదృష్టిని మీద ఉంచుచుండగా నీ దృష్టి కూడా తప్పకుండా దేవుని మీద ఉంచాలి. ఉంచు. దేవుని వాక్యములో ఇక్కడ పౌలు భక్తుడు చక్కటి విషయాన్ని మనకి తెలియచేస్తున్నాడు. కాబట్టి మనం ఆ రీతిగా ముందుకి సాగిపోవాలి. మనము కూడా ఏం చేయాలంట? ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి. ఇవన్నీ మన వెంట వేసుకొని ఈ సంవత్సరం నీ కనుదృష్టి ద్వారాగా నాకు ఈ లాభం ఇవ్వు, ఈ మేలు ఇవ్వు, ఈ సహాయము చేయంటే కుదరదు. అవునా? చీకటికి వెలుగుకు పొత్తు లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చేటువంటి కృప నీవు పొందుకోవాలి అంటే నీవు తప్పకుండా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును నువ్వేం చేయాలి? విడిచిపెట్టేసే. గత సంవత్సరం ఎలా ఉన్నావో దానిని మనకు అనవసరమిక తీసివేసుకోవాలి, విడిచిపెట్టేయాలి. ఈ సంవత్సరము ఈ 2026 సంవత్సరములో ఏం చేయాలి? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు మాత్రమే మనం చూడాలి. హల్లెలూయా. ఆ యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడినటువంటి పందెములో మనము ఓపికతో ముందుకే వెళ్ళాలి, కానీ వెనుతిరుగు చూడటానికి ముందుకు సాగిపో. దేవుడు నిన్ను పట్టుకుని నడిపిస్తాడు. నేను నడవలేను, నేను ముందుకు వెళ్ళలేనని వెనక తిరిగి చూస్తే ఆయన నీ చేయి విడిచిపెట్టేస్తాడు. అక్కడి నుంచి కదలటానికి కూడా అవకాశం ఉండదేక. కాబట్టి యెషయా గ్రంథము 45వ అధ్యాయం 22వ వచనములో తెలియజేయబడదు కదా, బూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. హల్లెలూయా. ఈ లోకములో నిన్ను కాపాడే దేవుడు ఒక్కరే, దేవుడను నేనే. కాబట్టి బూదిగంతముల నివాసులారా, ఈ లోకములో ఎవరైనా కావచ్చు, ఉన్నవారు కావచ్చు, లేనివారు కావచ్చు, అధికులు కావచ్చు, గనులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, జ్ఞానులు కావచ్చు. కానీ దేవుడు అంటున్నారు కదా, ఏమైనా సెలవిస్తారు? నా వైపు చూసి మీరు రక్షణ పొందండి. భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవుడు కూడా దేవుని వైపు చూసి ఏం చేయాలంట? రక్షణ పొందండి. ఎందుకు అంటే దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. కనుక ఈ నూతన సంవత్సరములో యెహోవా కన్నులు ఈ 2026 సంవత్సరాది మొదలుకొని సంవత్సర అంతము వరకు ఎల్లప్పుడూ చదువుకున్నాం కండి మూలవాక్యం, ఎల్లప్పుడూ ఉంటుందా? ఇప్పుడు ఏం చెప్పుకోవాలి? ఎల్లప్పుడూ మీ మీద, మీ కుటుంబాల మీద ఉండే గొప్ప కృపను దేవుడు మనకు సమృద్ధిగా కావాలని కోరుకోవాలి లేదా? ఎవరికి వాళ్ళు ఏమనాలండి? నా మీద అనుకోండి. ఈ 2026 సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ నా మీద, నా కుటుంబం మీద ఉండే గొప్ప కృపను దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభువు మనతో మాట్లాడి ఉన్నారు. ఆయన వాక్యాన్ని విన్నటువంటి మనము విశ్వాసంతో ముందుకు సాగిపోదాం. ఆయన కృపను మనము పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఎవరు మౌనముగా ఉండకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. మన ప్రభువు మన ప్రార్థన ఆలకించే దేవుడు, మనతో మాట్లాడే దేవుడు.
ఈ రాత్రికాల సమయంలో దేవుని కృపను పొందుచున్నటువంటి మనము, అయ్యా ఈ సంవత్సరము నా ప్రభువా మీరు మాకు ఎన్నో మేలులు ఆశీర్వాదాలు ఇవ్వాలని ఆశపడుచున్న దేవుడు అయ్యా. కాబట్టి ఆనాడు నాయన వాక్యము సెలవిచ్చినట్లుగా నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండునని సెలవిచ్చినట్లుగా ఈ 2026 సంవత్సరం నాయన మొదలుకొని సంవత్సర అంతము వరకు మా మీద, మా కుటుంబాల మీద, మా బిడ్డల మీద, మా సంఘం మీద, గ్రామం మీద, మా దేశం మీద ఉండునట్లుగా మేము ఎల్లప్పుడూ కూడా నాయన మీ కనుదృష్టి పొందుకోవాలి అంటే మీకు లోబడుచు, మీలో ఎదిగి ఫలిస్తూ, మీ కృప కొరకు ఎదురు చూస్తూ, యథార్థముగా జీవిస్తూ, భయభక్తులు కలిగి జీవిస్తూ, సరి అయిన సహవాసం చేస్తూ సాగిపోవటానికి కృప దయచే ప్రభువా. ప్రార్థన చేసుకుందాం. ఆ రీతిగా మనలను బలపరిచే దేవునికి మనలను మనం అప్పగించుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఎందుకంటే మన దేవుడు నమ్మదగిన దేవుడు, మన దేవుడు న్యాయము జరిగించే దేవుడు. ఆయన పిల్లలను ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, మర్చిపోయే దేవుడు కాదు, ముదిమి వచ్చే వరకు ఎత్తి పట్టుకునే దేవుడు. అవునయ్యా, ఈ లోకములో ప్రభువా తల్లి మరిచిన, తండ్రి విడిచిన నేను నిన్ను విడువను, నిన్నెన్నడూ ఎడబాయనని సెలవిచ్చిన దేవుడు అయ్యా. అల్పులమైన అయోగ్యులమైన మమ్ములను 2025 సంవత్సరం అంతా ప్రభువా ఒకవేళ మీ ఎదుటనైనా సరి అయిన జీవితము కలిగి జీవించకపోయినా ఎంతగానో కాపాడిన దేవుడు అయ్యా. ఈ సంవత్సరం అధిక మేలులతో ముందుకు సాగాలి అంటే, మీ కనుదృష్టి మా మీద ఉండాలి అంటే మేము ఎలా జీవించాలో మీరు మాకు తెలియచేసిన దేవుడు ప్రభువా. అలా నేను జీవించటానికి నాకు సహాయము చేయయ్యా. నువ్వు ఆశపడినట్లయితే ప్రార్థన చేయి. దేవుడు తప్పకుండా ఆ రీతిగా ఉండటానికి ఆయన కృప చూపిస్తాడు. నిన్ను నడిపించి నీకు సహాయము చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ఎవరు మౌనముగా ఉండకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. మన ప్రార్థన ఆలకించే దేవునికి మనలను మనం అప్పగించుకున్నట్లయితే మనకు సహాయము చేయటానికి ఆయన సంసిద్ధముగా మనతోనే మన మధ్యలో ఆయన ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవా, మా రక్షకుడా, మీ పరిశుద్ధమైన నామమునకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా. అయ్యా, మీ ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి ఈ రాత్రికాల సమయంలో గొప్ప విషయాలు మీరు మాకు తెలియచేసి మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా. అయ్యా, మీరు సెలవిచ్చినటువంటి వాక్కు చొప్పున మేము జీవించటానికి సహాయము దయచేయండి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టక హృదయంలో భద్రపరుచుకుని నెమరు వేసుకుంటున్నాయినా ఆ రీతిగా సాగిపోవునట్లుగా మీ సహాయము దయచేయండి. వచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలు. రాలేని బిడ్డలు అనేక మంది ఉన్నారు ప్రభువా. మీ చిత్తమైతే మరొక సమయమును వారికి మీరు అనుగ్రహించండి తండ్రి. మీకు వందనాలు. బలహీనులను బలపరచండి అయ్యా. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు వరుసను మీరు జ్ఞాపకం చేసుకుని వారికి మీ కృపా సహాయం అందించండి తండ్రి. మీకు వందనాలు. ఈ సంవత్సరం అనేక మంది బిడ్డలనైనా మారు మనసు పొంది రక్షించబడిన ప్రభువా. ఎందుకంటే నైనా మీరే మా దేవుడవైన దేవుడివి అయ్యా. మీరు తప్పనైనా మరొక దేవుడు లేరు కాబట్టి నా తండ్రి అయ్యా, మీరిచ్చే ఉచితమైన రక్షణ ప్రతి ఒక్కరూ పొందుకోవటానికి మీ సహాయం అందించండి తండ్రి. మీకు వందనాలు. మీ సాక్షులుగా, మీ ప్రియమైన పిల్లలుగా వారు జీవించటానికి కృప చూపించమని అడుగుచున్నాను ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. అవసరతలో ఉన్న వారికి మీ సహాయం దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు వరుసను జ్ఞాపకం చేసుకోండి. ఈ ఆల్ నైట్ ప్రేయర్లో మీరుండి నాయనా, మా మధ్యలో మీరుండి మాతో మీరుండి నడిపిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములయ్యా. దయగలిగిన దేవా, మేము చేయుచున్న ప్రతి ప్రార్థన విజ్ఞాపననైనా మీ సన్నిధికి చేర్చుకోండి అయ్యా. మీ కృపా సహాయం మాకు అందించండి ప్రభువా. ఆ రీతిగా మమ్మల్ని బలపరిచే దేవునికి మమ్మలను మేము అప్పగించుకొనొచ్చు. మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని అడుగుచున్నాను
అయా మీ శరీరాన్ని రక్తాన్ని తిని త్రాగటానికి సిద్ధపడుచున్న ప్రతి ఒక్కరికి తగిన సిద్ధపాటు దయచేయండి. ఎవరు అనాలోచన అజాగ్రత్తగా ఉండకుండా నాయన ఎవరికి వారే పరిశీలన చేసుకుని పరిశోధించుకుని నాయన మీ సన్నిధిలో నా ప్రభువా అయా భయభక్తులు కలిగిన ఆయన ఇది మీ శరీరము రక్తం అని నా ప్రభువా యోచించి తీసుకుని అయా ఇదిగో ఆశీర్వాదపు పాత్రలో అయా చేయి ముంచినటువంటి ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడినట్లుగా మీ కృప అనుగ్రహించమని ఆ రీతిగా సిద్ధపడటానికి మీ సహాయము దయచేయమని అడుగుచున్నాను. ఇక్కడ జరుగుతున్న ప్రతి కార్యక్రమం మీ దృష్టికి అంగీకారము ఉంచమని మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనా మనవులు అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్.